ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలో ఒకరి పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరచుదాం. దానికంటే ముందుగా అందరూ లేచి నిలబడి ఒక కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. అరవై రెండవ కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకున్నాం. Psalm number 62. We will read it responsibly. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబో కంచును ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరి పడద్రోయి చూపురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయ స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. పదకొండు 12 వచనాలు కలిసి చదువుకుందామా? బలముందని ఒక మారు దేవుడు సెలవిచ్చారు, రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృపసుకు నీవి. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం నీటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని సన్నిధిలో పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దయచేసి మీ చేతులు అందరూ శానిటైజ్ చేసుకోండి. లోపలికి వచ్చేటప్పుడు ఈ హాల్లోకి రాకముందే మొత్తం శానిటైజ్ చేయడం జరిగింది. సో మనం సేఫ్గా ఉండడం చాలా ప్రాముఖ్యం. థ్యాంక్ యూ. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నిజంగా మరి ఈ దినము సంతోషించి దేవుని సన్నిధిలో ఉత్సహించుటకు దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్న రీతిగా మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నామంటే, దేవుని ఆరాధిస్తున్నామంటే, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల్లో మనం కూడా ఉన్నాం. ఆమేన్. ఒకవేళ ఈ లోకంలో అందరూ మనకున్న వారందరూ కూడా మనల్ని చేయి విడిచిపెట్టచ్చు, కానీ ఆ యేసయ్య మన చేయి విడిచిపెట్టలేదు, మనల్ని ఎడబాయలేదు, మనల్ని త్రోసివేయలేదు. ఆయన హక్కును చేర్చుకొని మనల్ని నడిపిస్తూ, మనకి విజయాన్ని కలుగజేస్తూ, మన బాధల్లో మనకి నెమ్మదిని కలుగజేస్తూ, మనల్ని ఓదారుస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాంటి దేవుని ఆరాధించడానికి, అలాంటి దేవుని స్తుతించడానికి నిజంగా మనం కూడి వచ్చినాం కనుక దేవుని మహిమపరుస్తూ, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివి అనే పాట పాడుకుంటూ ఆయన ఘనమైన నామాన్ని మనము కీర్తిద్దాము. ఒకవేళ ఈ పాట రాని వారు రెండోసారిగా పాడుతున్నప్పుడు మాతో కలిసి పాడవలసిందిగా కోరుతున్నాం. కానీ అందరం కలిసి పాడతాం. చప్పట్లు కొడుతూ గంభీర స్వరం
హల్లెలూయా. మన తల్లి తండ్రి సమస్తము ఆయన ఉన్నారు, ఆయన ఉన్నారు. మన బంధువు ఆయనే, మన మిత్రుడు ఆయనే, మన కొండ కోట, మనకు తోడు నీడ, సమస్తము మన ఆశ్రయము ఆయనే. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నారు. ప్రభు నామం నాకు ఆశ్రయమే, ఆయనను స్తుతించదము అనే పాట పాడదాం. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు దేవుడిని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మనము మహిమపరచాలి. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన మేలులు ఎంతో గొప్పవి, మన పట్ల విస్తరింపబడి ఉన్నాయి ఆయన మేలులు. ఈ దినము మనం అందరము సజీవుగా ఉన్నామంటే ఆయన కృప ద్వారానే. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఆయన నామాన్ని మహిమపరచుదాం. I am
హల్లెలూయా. స్తోత్రాలు దేవానికి వందనాలు. ప్రైజ్ యు లార్డ్. దేవుని నామమును స్తుతించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తి దేవుని నామాన్ని ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నాయనా నన్ను ఎత్తుకోండి ప్రభువా, నన్ను చూడండి ప్రభువా, నాతో మీరుండండి యేసయ్యా. నాయనా నా సహాయం దయచేయండి అయ్యా, నా స్మరాలకించండి, నా ప్రార్థనలు ఆలకించండి, నా స్తుతులు అంగీకరించండి, నన్ను శుద్ధిగా చేయండి ప్రభువా. నాయనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమని నోరు తెరిచి దేవుని నామమును స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన నామమును హృదయాంతర భాగంలో సంగీతం we worship you, Lord. We worship you. నాయనా ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రం, రక్షణను బట్టి నీకు వందనాలు. పిల్లలు కూడా దేవుని ఆరాధించాలి, పిల్లలు కూడా అర్పించుకోవాలి, దేవుని స్తుతించాలి. అందరికంటే ముందు దేవుని స్తుతించాలి. Lord, we thank you, Jesus. We worship you, Lord. నాయనా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, మమ్మల్ని వరకు కాపాడిన దేవా నీకు స్తోత్రం, మాకు రక్షణ ఇచ్చిన మా యేసయ్యా నీకు స్తోత్రం, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మా యేసయ్యా నీకు స్తోత్రం, మాకు నిరీక్షణలు ఇచ్చిన మా యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరికో భాగ్యాన్ని అనుగ్రహించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మట్టి వాడి పనికిరాని నన్ను ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్నారు, నీకు వందనాలు ప్రభువా. పాపులమైన మమ్మల్ని పరిశుద్ధపరిచారు, నీకు వందనాలు తండ్రి. మా కోసం మీ రక్తాన్ని కార్చారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. యేసయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా నోటిని ముట్టండి, మా పెదవులను ముట్టండి, మా హృదయాన్ని ముట్టండి, మమ్మల్ని సరి చేయండి, మా ప్రవర్తన సరి చేయండి, మా చూపుని సరి చేయండి. ఆయన పవిత్ర పరచండి ప్రభువా.
దేవుని బిడ్డ మనందరికి వచ్చినటువంటి దేవుని హృదయ భాగంలోంచి హృదయాంతర్భాగంలోంచి ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రాలు ఈరోజు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినవారికి మనం సజీవులతో వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు అప్పగించినటువంటి ప్రతి పనిలో నమ్మకం ఉండడానికి దేవుడే సహాయం చేస్తున్నందుకు దేవుడి వందనాలు చెప్పండి. నిన్ను ప్రార్థనలో నడిపించడానికి దేవుడు ఆత్మశక్తిని నీకు సహాయంగా వచ్చినందుకు దేవుడు నా మనసుకు తెలుసు. యాక్సిడెంట్లో అయ్యే సమయంలో దూత నీకు తోడుగా నీ కాపాడినందుకు నీకు దేవుడు స్తోత్రాలు చెల్లించు. ఆయన రక్షణ భాగ్యాన్ని మనం పొందినందుకు దేవుడు నా మనసుకు తీర్తారు. సమాధానకర్తకు అధిపతి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా స్థుతుల మీద మీరు ఆశీనులై ప్రభా, మా స్థుతులు మీరు అంగీకరించి ప్రభా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. నిజంగా ఇంత గొప్ప ఆనందము ఈ లోకంలో ఏది కూడా మాకు ఎక్కడ కూడా దొరకదు ప్రభా, ఏది కూడా మాకు ఇవ్వవేసయ్యా. నిజంగా అలాంటి గొప్ప ఆనందాన్ని మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే సమయంలో మేము పొందుకుంటున్నామయ్యా. మీకు వందనాలు. అంతటి భాగ్యాన్ని, అలా ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. మీ సన్నిధిని మాతో ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రసన్నతను మాకు దయచేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాము యేసయ్యా. మీ మహిమ కార్యాలు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా సంఘం పట్ల మీరు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారని మేము నమ్ముచున్నాము యేసయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మని కుమరించండి ప్రభా. ఈ సమయంలో వాక్యాన్ని వినబోచుండగా మీ పలుకులను, మీ స్వరాన్ని మాకు వినిపించండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మమ్మల్ని ఎత్తి పట్టుకోండి స్వామి. మీరే మమ్మల్ని దీవించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగించుకుంటూ దైవదాసులు విసులో చాటు మరుగుపరిచి మాకు అవసరమైన వర్తమానాన్ని మీరు అందించిపోతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగినాక ఎంతమంది నిజంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించారు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది. అది నేను అనుభవిస్తున్నాను, మీరు అందరూ కూడా అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. మరి సమయము దేవుడు మనతో మాట్లాడే సమయము. మరి శ్రద్ధగా మనం ఆలకిద్దాము. దేవుడు మనతో మాట్లాడినారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రకృతికి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఓకే, ఈ మాస్క్లు పెట్టుకున్న దగ్గర నుంచి మనకి వాళ్ళు నవ్వుతున్నారో సీరియస్గా ఉన్నారో తెలియట్లా. రెండు వీళ్ళు ఎవరో ఒక్కోసారి గుర్తుపెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. నాకు షాప్ దగ్గర కలిసిన
ఏంటి నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నారు అనుకుంటాం. వాళ్ళ కళ్ళకి తెలుసు, గుర్తుపట్టిన వాళ్ళకే తెలుసు, గుర్తుపట్టిన వాళ్ళకి తెలియదు కదా. ఎనివే మనము మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయినటువంటి దినాలు మనం ఉన్నాం. ప్రపంచం అంతా కూడా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. దేవుడు కాపుదల ఉండాలి, మనం ప్రార్థన చేయాలి. ఇంతవరకు మనం దేవుని యొక్క సన్నిధిలో కాపాడబడ్డాం, దేవుని స్తుతించాం, ఆరాధించాం, ఆయన మనకి మహిమ అర్పించాం. తర్వాత మనం ప్రార్థన చేశాం దేవుని సన్నిధిలో. దేవుడు కూడా మనతో మాట్లాడాలని మనం మనసారా ఆశిద్దాం. ఆమేన్. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము రెండంచెలు కలిగినటువంటి కార్యక్రమం. దేవుని వాక్యము మనతో కొన్నిసార్లు ప్రోత్సాహకరంగా మాట్లాడుతుంది, కొన్నిసార్లు మనల్ని ఖండించి గద్దించే విధంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. సో దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి మనల్ని సరిచేయడానికి, మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని ఆత్మీయంగా నడిపించడానికి మన హృదయాలు తెరవాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఒక పొలంలో విత్తనం వేయాలంటే విత్తనం వెళ్ళి లోపలికి వెళ్ళి అది మొలవాలంటే బీడు బారిపోయినటువంటి పొలంలో ఆ విత్తనం దిగదు కదా. దాన్ని ఫస్ట్ బాగు చేయాలి, ముళ్ళ కంచెలను తీసివేయాలి, తర్వాత దున్నాలి, దున్నిన తర్వాత కొంత ఎండాలి, ఆ యొక్క చెత్తంతా కూడా తీసివేయాలి. కరెక్ట్గా మనము సిద్ధపరచాలి. విత్తనము లోపలికి వెళ్ళి అది మొలచడానికి సిద్ధపరచాలి. అలానే మన హృదయాన్ని కూడా సిద్ధపరచాలి. దేవుని వాక్యంలో ఉంది కదా, నీవు మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు, అయ్యో నేను అలా చేశాను ఇలా చేశాను, దేవుని సన్నిధికి రాకూడదేమో అని. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, పాపులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనము మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఓపెన్ చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మా హృదయాన్ని మీరు సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించండి. మీరు మాతో ఉండి మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మాతో మాట్లాడి మా అందరికి అవసరమైనటువంటి వాక్కులను మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. తద్వారా ఆత్మీయంగా మేము ఎదగడానికి, ఫలించడానికి, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 31. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనం. పిల్లలు కూడా జాగ్రత్తగా వినండి. మీరు ఎదుగుతున్నటువంటి పిల్లలు, మరి చిన్న పిల్లలు కాదు, వాక్యం అర్థమవుతుంది మీరు వింటే. సో కాబట్టి మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుచున్నాను. రాసుకునేటువంటి వాళ్ళు రాసుకోండి. దేవుని చెప్పినట్టే చిల్డ్రన్ కూడా ఒక జూమ్ మీటింగ్ లాంటిది వారంలో ఒకరోజు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మాట్లాడాలని, సండే స్కూల్లో వాళ్ళు కూడా యూత్ కూడా బలపరచాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. అప్పటి వరకు మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని వింటూ అర్థం చేసుకోండి. దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరితోనైనా మాట్లాడతారు, చిన్నదైనా మాట్లాడతాడు, పెద్దతోనైనా మాట్లాడతాడు కదా. ఆమేన్. హల్లెలూయా. సో అపోస్తలుల కార్యముల గ్రంథం ఎవరు రాశారు?
అపోస్తుల కార్యములు ఎవరు రాశారు? పౌలు రాశారా? మొదటి వచనం చదవండి. ఎవరో పౌలు అన్నారు. ఎవరు రాశారు? అపోస్తుల కార్యముల గ్రంథము లూకా రాశాడు. లూకా సువార్త రాసింది ఎవరు? అందరూ లూకా చెప్తారు. లూకా తర్వాత కొనసాగించబడినటువంటి గ్రంథమే, పుస్తకమే అపోస్తుల కార్యం. అందరూ చెప్పండి, లూకా అని చెప్పండి అందరూ. ఓకే, అపోస్తుల కార్యములు ఎవరు రాశారు? లూకా రాశారు. సో అపోస్తుల కార్యములు లూకా రాసినప్పుడు ఆయన స్పష్టంగా క్లియర్గా సంఘము ఏ విధంగా అభివృద్ధి పొందుతుంది, ఎలా ప్రారంభించబడింది అనేటువంటి విషయాలన్నింటిని కూడా స్పష్టంగా క్లియర్గా రాశారు. ఈ లూకా రాసినప్పుడు దాదాపుగా ఈ అపోస్తుల కార్యంలో 30 సంవత్సరాల చరిత్రని దీనిలో పొందుపరిచాడు. లూకా రాశాడు అంటే, లేకపోతే గ్రంథాన్ని కొంతమంది వ్యక్తుల చేత రాయించాడు అంటే, వాళ్ళు రాసినప్పటికీ కూడా ఆత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్మతో రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఆమేన్. అందరూ వింటున్నారా? దయచేసి జాగ్రత్తగా వినండి. సో లూకా రాసినటువంటి ఈ గ్రంథము సంఘం యొక్క అభివృద్ధి ఎట్లా, ప్రారంభం ఎట్లా, ముందుకు ఎలా సాగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. రాసినప్పుడు ఇక్కడ పౌలు అంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు ఉగ్రవాదిగా, లేకపోతే ఒకప్పుడు విశ్వాసులకు వ్యతిరేకంగా వాళ్ళని హింసించేటువంటి హింసకుడుగా, దూషించేటువంటి దూషకుడుగా, ప్రాణహాని జరిగించేటువంటి వ్యక్తిగా, క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డల్ని హింసించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సౌలు తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, తను చదివినటువంటి ధర్మశాస్త్రం కొరకు, యెహోవా దేవుని కొరకు చాలా ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉండి, ఈయన క్రీస్తు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడని చెప్పుకుంటున్నాడు, అందరిని మార్చేస్తున్నాడు అని చెప్పి క్రీస్తుని నమ్మినటువంటి వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సౌలును దేవుడు పట్టుకున్నాడు. 9వ అధ్యాయంలో దేవుడు సంధించాడు. అక్కడ నుంచి సౌలు మారిపోయాడు. దేవుని బిడ్డలారా, పౌలుగా దేవుడు ఎంతో అద్భుత రీతిగా సౌలుని అనేకమైనటువంటి సంఘాలు కట్టడానికి, ఆసియాలో అనేక ప్రదేశాల్లో తిరగడానికి, పరిచర్యలు జరిగించడానికి, అనేక మందిని ప్రోత్సహించడానికి, అనేక మార్లు దెబ్బలు తినడానికి, ఆల్మోస్ట్ క్రీస్తు పడినటువంటి శ్రమలు అనుభవించడానికి దేవుడు వాడుకొని దాదాపుగా సగం కంటే ఎక్కువ పుస్తకాలు క్రొత్త నిబంధనలో రాయడానికి దేవుడు పౌలుని వాడుకున్నాడు. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సేవలో ఆయన నిలిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదివినటువంటి ఈ వాక్యము 31వ వచనంలో, 9వ అధ్యాయం 31వ వచనంలో ఇక్కడ ఒక గుర్తు చేస్తూ ఉన్నాడు. యూదయ, గలిలయ, సమరయల దేశమంతటా సంఘము, ఈరోజు నేను మీతో మాట్లాడుకోయేటువంటి అంశము సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘస్థులు ఏమి కలిగి ఉండాలి, సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘము ఏమి కలిగి ఉండాలి అనేటువంటి ప్రస్తావనతో మనం ఆలోచిస్తే, యూదయలోను, గలిలయలోను, సమరయలోను దేశమంతటా దేవుని యొక్క వార్తను విస్తరింపజేశాడు. సంఘం అభివృద్ధి చెందుతుంది, క్షేమాభివృద్ధిలో నుంచి ఉన్నది. అందుగా కింద ఫుట్ నోట్స్ లో ఏమి ఇచ్చాడో చూడండి. కట్టబడుచు ఉన్నది, సంఘము కట్టబడుచు ఉన్నది. సంఘము కట్టబడడం అంటే బిల్డింగ్ ద చర్చ్ అంటే ఒక బిల్డింగ్ కట్టడం కాదు. ఒక స్థలంలో ఒక బిల్డింగ్ కట్టేటువంటి సంఘముల గురించి కాదు ఇక్కడ మాట్లాడేటువంటి. ఆత్మను చేత కట్టబడేటువంటి సంఘం. మనమందరము విశ్వాసులము. విశ్వాసులం అంటే ఎవరు విశ్వసిస్తున్నాం? మనం
ఎవరు విశ్వసిస్తున్నాం? అందరూ చెప్పాలి. యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాం. దయచేసి నాయకుడు చూడండి, తలలో ఉంచుకోకండి. ఇప్పుడు బయట చదవద్దు. మీరు దయచేసి నాయకుడు చూసి జాగ్రత్తగా వినండి. సంఘముగా మనము రాళ్లగా కట్టబడుచుకున్నాం. అంటే సజీవులైన రాళ్ళు, సజీవమైన రాళ్లుగా పేతురు పత్రికలో ప్రభు మనకు గుర్తు చేసుకున్నాడు. అంటే నేను ఒక రాయిని, మీరు ఒక రాళ్ళు. ఈ రాళ్ళందరూ కలిసి ఏ విధంగా కట్టబడుతున్నాము? సంఘముగా కట్టబడుచుకున్నాం. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, యేసు ప్రభువుని నమ్మిన ప్రతి వాళ్ళు కూడా, విశ్వాసులందరూ కూడా సంఘముగా కట్టబడుచున్నారు. అంటే క్షేమాభివృద్ధి నొందొచ్చు, క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానము కలిగి ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షేమాభివృద్ధి, సమాధానం. కట్టేటప్పుడు క్షేమాభివృద్ధి, కట్టేటప్పుడు సంఘాన్ని కట్టేటప్పుడు దేవుడు కలుచుకున్నప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది అనేటువంటిది కలిగి ఉండేను సంఘము. ఆమేన్. దేవుని పిల్లారా, అక్కడ మరియు పెట్టాడు. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. గమనించండి, సంఘం అనేటువంటి క్షేమాభివృద్ధిలో ఉంటుంది. అందరూ చెప్పండి, క్షేమాభివృద్ధిలో ఉండాలి సంఘం అని. సంఘము క్షేమాభివృద్ధిలో ఉండాలి అనండి. అంటే మనము కట్టబడాలి. ఆమె మనం క్షేమంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని చెప్పండి అందరూ. సో సంఘము సమాధానము కలిగి ఉండేను. ప్రభువునందు భయము భక్తి కలిగి ఉండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం అంటే మనందరం కూడా ఏ విధంగా ఉండాలి? భయము భక్తి కలిగి ఉండినటువంటి విధంగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండి నడుచుకొనుచు విస్తరించుచు. ఈ ప్రిన్సిపల్స్ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి. దేవునిలో ఉన్నటువంటి సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. పరిశుద్ధాత్మ ఆదరణ, ప్రభువుకు భయభక్తులు కలిగినటువంటి సంఘము దేవునికి వాక్యానుసారంగా నడుచుకుంటుంది. వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి సంఘము విస్తరిస్తుంది, అభివృద్ధి పొందుతుంది. ఇదే విషయాన్ని కుటుంబంలో అప్లై చేసుకోండి. భయభక్తులు కలిగినటువంటి కుటుంబము క్షేమాభివృద్ధి పొందుతుంది. భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. అలాంటి కుటుంబము విస్తరించబడుతుంది. హల్లెలూయా. దేవుని పిల్లరా, విస్తరించడం అంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఆర్థికమైనటువంటి విస్తరింపు, ఆర్థికమైనటువంటి ఆశీర్వాదాలు. కోర్స్ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా ఆశీర్వదించడం మన ప్రాధాన్యతనై ఉండాలి. మరియ పాదం దగ్గర కూర్చొని యేసు మాటలు పెట్టి ఉంది. మార్త వంట చేస్తూ ఉంది. వంట చేయడం తప్పు కాదు. ఏది ఉత్తమమో దాన్ని వెతకడం చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉత్తమమైనటువంటిది దేవుని వాక్యం, ఉత్తమమైనటువంటిది సంఘ సహవాసం, ఉత్తమమైనటువంటిది ప్రార్థనా జీవితం, ఉత్తమమైనటువంటిది దేవుని వైపు చూడటం, ఉత్తమమైనటువంటిది ఆయనకి శిష్యులుగా ఉండటం, ఆయనకి కేవలం విశ్వాసులుగా మాత్రమే కాకుండా ఆయనకి శిష్యులుగా ఉండటం, ఆయన శిష్యులుగా మాత్రమే ఉండడం కాకుండా అంతరంగమైనటువంటి శిష్యులుగా ఉండటం. వింటున్నారా వాక్యాన్ని? ప్రభు 12 మంది శిష్యులు కలిగి ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో కూడా ఆయనకి సన్నిహితులుగా ఉండేటువంటి 3 శిష్యులు ఉన్నారు. ఆ 3 శిష్యుల్లో కూడా అంతరంగంగా ఉన్నటువంటి శిష్యుడు, చాలా హృదయానికి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు కూడా ఉన్నాడు. అంటే ప్రభు పార్శ్యాన్ని చూస్తున్నాడా? అందరినీ సమానంగా చూస్తున్నాడు. కానీ వారి ఫలితాలను బట్టి, వారి ఆత్మీయ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు 3 తీసుకువెళ్ళాడు. యోధ ఇస్కరియోతు చంపుతాడని, అప్పగిస్తాడని, ఆయన ఉండాల్సినోడు కాదని ప్రభువుకు తెలియదా? అయినా యోధ ఇస్కరియోతును ప్రేమించాడు. యోధ ఇస్కరియోతు కూడా బల్లారాధన ఇచ్చాడు, అనే రొట్టె విరిచి ఇచ్చాడు. ఆయన సావాసంలో ఉండేటట్టు చేశాడు. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా గమనించండి. సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఒక గుంపు. అపోస్తలుల కార్యములు 20:28 చూడండి. 20:28 20వ అధ్యాయము
20వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడేవాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. 28వ వచనం. దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఓకే, ఆ యావత్తు మందను గూర్చియు అనగా సంఘమును గూర్చియు మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండుడి. దేవుని బిడ్డలారా, సంఘం అనేటువంటి ఆయన రక్తం ఇచ్చి కొని సంపాదించినటువంటి వారు. మనందరము ఎవరి ద్వారా సంపాదించుకున్నాం? ఎవరి ద్వారా సంపాదించబడినటువంటి వారు? క్రీస్తు రక్తం ద్వారా మనకి అవకాశాన్ని ఇచ్చాడు, పాప విమోచనాన్ని ఇచ్చాడు కదా. ఆయన సంపాదించాడు ఆయన రక్తం ద్వారా, విలువైనటువంటి ఆయన రక్తం ద్వారా సంపాదించినటువంటి సంఘము దేవుని సంఘం. మన సంఘం అని మనం ప్రార్థన చేసినా, మన సంఘం అని మనం పేరు పెట్టుకున్నా, అది దేవుని సంఘం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం. మన పిల్లల్ని మనం అనుకున్నా వాడు దేవుడు ఇచ్చిన పిల్లలు. మనం పెంచుతున్నాము, మనం ఏదో రేపు మనం చూస్తారు అనేటువంటి నిరీక్షణ మనకున్నా, మనం పెంచేది మనల్ని చూసుకోవడానికి కోసం కాదు, దేవుని కొరకు భయభక్తులతో పెంచాల్సినటువంటి బాధ్యత మన పట్ల ఉందని మనం గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. సో పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. ఆ బహుమానాన్ని దేవుని కోసం పెంచాల్సినటువంటి వారమై ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేపర్లో కన్న కొడుకే తల్లి గొంతు కోసి ఆ తలని తీసుకెళ్ళి మొండెము మాత్రం ఇంట్లో వదిలిపెట్టి తలను తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తల కొయ్యాల్సి వచ్చింది తల్లిది అనంటే, తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని కోపంతో నిద్రపోయేటువంటి తల్లిని గొంతు కోసి తీసుకెళ్ళి ఎక్కడో చెరువు ఒకరు పడేశారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కరోనా వల్ల ఎన్నో లక్షల మంది చనిపోతున్నాం మనకు తెలిసి. మరి ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు తల్లి ప్రేమ ఏమైపోయింది, కుమారుడు ప్రేమ ఏమైపోయింది, భార్య భర్తల్లో మధ్యలో ఒకళ్ళొకడు చంపుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సొంత అన్నదమ్ముల మధ్యలో ఎందుకు తగాదాలు వస్తూ ఉన్నాయి? ఒక జాన పొలం దగ్గర చంపుకునే పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? దేవుని బిడ్డలారా, చెడు దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు స్వరాన్ని నుంచి కొన్నటువంటి సంఘముగా మనం ఏం చేస్తూ ఉన్నాం? కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం చేయాల్సినటువంటి బాధ్యతలు చేస్తూ ఉన్నామా? మనము క్రీస్తుకి నమ్మకస్తులుగా ఉంటున్నామా? మనము దేవుని యొక్క సంఘాన్ని, ఆయన స్వరక్తం ఇచ్చినట్టు పొందినటువంటి ఈ సంఘాన్ని, లోకల్ చర్చిని ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం? ఏ విధమైనటువంటి బాధ్యత వహిస్తూ ఉన్నాం? సంఘం పట్ల క్రీస్తు కొరకు ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాం? మనం క్రీస్తు ఎదుట నిలబడటం కొరకు ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నాం అనేటువంటి విషయాలు మన మనస్సుల్లోకి రావటం లేదంటే మనలో ఏదో లోపం ఉంది. మనలో ఆత్మకార్యం జరిగించడానికి బదులుగా సాతాను కార్యాలు జరిగిస్తున్నాడని గ్రహించాలి. దేవుని సంఘాన్ని నూతనమైనటువంటి ఆత్మతో విస్తరించి పరలోక రాజ్యం నింపబడాలనేటువంటి ఒక విశ్వాసులైనటువంటి మనము ఏమి కలిగి ఉండాలనేటువంటిది మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం కలిగి ఉండగలం మనం? మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. 5వ అధ్యాయం 13వ వచనం. వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను అని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. నేను మొదటి వచనాన్ని గురించి వివరించబోవటం లేదు, కానీ
ఈ మొదటి దశలోని రాష్ట్ర పత్రికలో రెండవ భాగాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటి దశలో రాష్ట్ర పత్రిక మనం చదవండి. వారి పనిని బట్టి 5:13 వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. ఈ విషయాన్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఒకరితో ఒకడు సమాధానము కలిగి ఉండండి. సంఘస్థులు ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకరితో ఒకరు పొంతన లేకుండా ఉండకూడదు. ఒకరితో ఒకరు కక్షలు విభేదాలు కలిగి ఉండకూడదు. ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటూ ఒకళ్ళకి ఒకళ్ళు సమాధానం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, భార్య భర్తల్లో సమాధానం లేకపోతే ఇల్లు ఎట్లా ఉంటుంది? ఆ ఇంట్లో సమాధానం లేకుండా అన్ని ఉన్నాయి అనుకోండి, ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కార్ ఉంది, బంగ్లా ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కానీ అల్లుడు నోట్లో శని ఉంటాడు. శని ఉంటే ఏం ప్రయోజనం? అన్ని ఉన్నాయి, సమాధానం ఆ కుటుంబంలో లేకపోతే వ్యర్థం. కొంతమంది గృహం మీద సమాధాన గృహం అని రాసుకుంటారు. ఎంత మంచి మాట, సమాధాన గృహం. కానీ గృహం లోపలికి వెళ్తే కింద బాల్ పైన స్టార్ అన్నట్టు. బయట బోర్డు మాత్రం సమాధాన గృహం, లోపల కుటుంబంలో మాత్రం కీచులాడుకుంటా ఉంటారు. ఎలుగులు చుంచులు పరిగెత్తుతుంటే ఎట్లా సౌండ్ వస్తూ ఉంటుంది, కీచు కీచు పని. పిల్లికి ఎలుగుకి పడనట్టుగా పోరాటం ఎప్పుడు భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబీకుల మధ్యలో. దేవుడు బిడ్డలారా, కుటుంబంలో సమాధానం ఉంటేనే ఆ కుటుంబాలని కలిసి వచ్చినటువంటి ఈ సంఘంలో సమాధానం ఉంటుంది. హల్లెలూయా. సో మన కుటుంబంలో, నా కుటుంబంలో సమాధానం ఉన్నదా? అరే సమాధానం లేదు అంటే ఏంటి లోపం ఉన్నది? ఎందుకు సమాధానం లేదు? సమాధానం అంటే సమాధానం కాదు, సమాధానం ఇచ్చే యేసు ప్రభువు మన మధ్యలో, మన కుటుంబంలో, మన గృహంలో ఉండాలి. హల్లెలూయా. ఉండాలని చెప్పండి అందరూ. మన కుటుంబంలో ఉండాలి. ఓకే, నేను మన కుటుంబంలో అంటా, మీరు ఉండాలని చెప్పండి. మన కుటుంబంలో సమాధానము, మన కుటుంబంలో సమాధానము, మన సంఘంలో సమాధానము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నారా? అప్పుడే మన కుటుంబాల అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మన యొక్క సంఘం అభివృద్ధి చెందుతుంది. అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నించండి అని అంటాడు ఒక మాట. కొన్నిసార్లు మన సమాధానం ఉండాలనుకున్నా వాడి సమాధానం ఉండకపోతే మనం ఏం చేస్తాం? ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తాం? మన సాయశక్తిలో, మన లోపం లేకుండా మన సాయశక్తిలో ప్రయత్నం చేసి సమాధానంగా ఉండాలి. మనం క్షమించాలి, మనం దగ్గరికి వెళ్ళాలి. ఇంకా వాళ్ళు చేయటం లేదు, ఇంకా మనల్ని అసహించుకుంటున్నారు, ఇంకా వాళ్ళు క్షమించడం లేదు, ఇంకా వాళ్ళు సమాధానం పడడానికి, రాజీ పడడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళుగా చేయటం లేదంటే మనం ప్రభువుకి అప్పచెప్పాలి. అంతే. మనం వాళ్ళని జడ్జిమెంట్ చేయడానికి, వాళ్ళ తీర్పు తెచ్చడానికి, నేను మంచోడిని, నేను పరిశుద్ధుడిని, నువ్వు చెడ్డోడు అనడానికి కాదు మనం ఛాన్స్ తీసుకోవాల్సింది. ప్రభువా, నా సైడ్ నుంచి నేను క్లియర్గా ఉంటున్నానని చెప్పి మన హృదయంలో సమాధానం ఉండాలి. నేను దేవుడి బిడ్డలారా, ఎవరన్నా మీరు ఏమన్నా అన్నా కానీ, ఎవరన్నా తిట్టినా కానీ, కోప్పడ్డా కానీ మీరే రైట్, 100% మీరే రైట్. కానీ మీరే రైట్ కనుక వాళ్ళు రాంగ్ కనుక మీరు ఏదైనా గద్దించారు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా అన్నారు అనుకోండి, అప్పుడు కూడా సమాధానాన్ని కోల్పోతాం. మనమే రైట్ అనుకుందాం. అయినా అయ్యో నేను ఎందుకు ఇట్లా అన్నాను, నేను ఎందుకు ఇట్లా మాట్లాడాను, సమాధానాన్ని కోల్పోతాం. దాన్ని కట్టుకోవడానికి మళ్ళీ సమయం పడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం సమాధానం మన హృదయంలో కలిగి ఉందాం, గృహంలో కలిగి ఉందాం, మన సంఘంలో కలిగి ఉందాం. ఆమేన్. రెండవదిగా కీర్తన 34వ కీర్తన 9వ వచనం చదవండి. సమయం లేదు, కొత్తగా నేను ముగించాలి. కీర్తన 34:9. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు కలిగి ఉండుడి.
ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదవలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదవ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏ కొదవ లేదు. సో సంఘస్థులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదటిది అందరూ చెప్పండి, సంఘస్థులు ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. రెండవది, సంఘస్థులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేకుండా దేవుని సంఘానికి ఎట్లా వస్తామండి? యేసు ప్రభుని ఎట్లా నమ్ముతామండి? మీరు మరీ ఎట్లా చెప్తున్నారు అనుకునేవాడు ఉంటారు. చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుడికి భయపడం. ఎందుకంటే ఆయన ఇమ్మీడియట్గా చర్య తీసుకోడు. ఆయన ఇంకా చూస్తూ ఉంటాడు, ఇంకా ఓర్పు కలిగి ఉంటాడు. మనమైతే వెంటనే కొట్టడమో తిట్టడమో తప్పు చేసినప్పుడు అంటాం. దేవుడు అయితే ఎప్పటి తప్పు చేసినా ఆయన సమాధానంగా చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళా గ్రహించి ఆయన క్షమించమని అడిగేటువంటి స్థితికి వస్తామని చూస్తూ ఉంటాడు. భయభక్తులు కలిగి ఉండడం అంటే అది దేవుడిని ప్రేమించటం. ఏదో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలని, ఇప్పుడు సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. కొంతమంది దేవుడికి భయపడరు, కనపడ్డ కదా. దేవుడికి భయపడకపోయినా దేవుని సేవకులకు భయపడ, ప్రార్థన చేసేవాళ్ళకి భయపడ. నీ భార్య ప్రార్థనా పరురాలైతే నీ వాళ్ళకు భయపడాలి. నీ భర్త ప్రార్థనా పరుడు నీతిమంతుడైతే నీవు ఆయనకు భయపడాలి. నీ తండ్రి నీతిమంతుడు ప్రార్థనా పరుడైతే భయపడాలి. ఒకవేళ నీకంటే చిన్నోడై ఉండొచ్చు, తన ప్రార్థనా పరుడు దేవుడి చేత ఏర్పాటు చేసుకున్నవాడైతే ఆయనకి భయపడాలి. దేవునికి అందరికంటే ముఖ్యంగా దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే అమ్మో నేను చంపేస్తానేమో, నేను చేయకపోతే ఆ భయం కాదు. మరి ఏ భయము? చాలా మందికి ఈ భయం ఉంటుంది. నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అందుకని దేవుడికి భయపడాలి, నేను చచ్చిపోతానేమో అందుకని దేవుడికి భయపడాలి. మనం తండ్రికి భయపడతాం. ఎందుకు? మనం చంపుతాడైనా గౌరవించి. ఆయన సృష్టికర్త, ఆయన సృజించిన వాడు, ఆయన భూలోకాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయన నిన్ను సృజించాడు, నన్ను సృజించాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు భయపడాలి. ఆయన భయంకరుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు, ఆయన రోషం గలవాడు, ఆయన తీర్పు తెచ్చగలిగిన వాడు, ఆయన సమస్తములు చేయగలిగిన వాడు. కనుక మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. అందరూ చెప్పండి, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. పక్క వాళ్ళ మీరు చెప్పండి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మనకు అత్యాసక్తి ఎప్పుడు వస్తుంది? అత్యాసక్తి అంటే చాలా ఇంట్రెస్ట్, ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. అతి ఆశ కాదు. సార్లు బిర్యానీ ఉందనుకోండి, పిల్ల అయిపోయినా ఇంకొక ఎక్కడో చోట మొక్కాలనిపిస్తాం. చాలా ఎక్కువ ప్రేమగా ఉంటుంది కదా. అదే అతి ఆశ. అతి ఆశ అంటే ఇంట్రెస్ట్ చూపించడం అన్నమాట. ప్రార్థన కావాలంటే అత్యాశ కలిగి ఉండడం, ప్రార్థన గుంపులో ఉండాలంటే అత్యాశ కలిగి ఉండడం, ఉపవాస ప్రార్థన అంటే అత్యాశ కలిగి ఉండడం. ఉపవాస ప్రార్థన దానికి అత్యాశ రాదు. దేవుని పిల్లరా, మనము దేవుని కార్యాల పట్ల అత్యాశ కలిగి ఉండాలి. వీళ్ళు ఐక్యతతో ప్రార్థన చేశారు. పేతురు గారిని ఏం చేశారు? పేతురుని సరసాల్లో పెట్టారు. రేపు మళ్ళా నరికేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అంతకు ముందే యాకోబుని చంపేశారు. రేపు ఈయన కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈయన హాయిగా నిద్రపోతున్నాడు.
దేవుడా చనిపోయినాక ఇష్టం, బ్రతికినానికి ఇష్టం అని. సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రియ దేవుడా, హృదయపూర్వకంగా ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు కావాలి. ఒకవేళ అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో ప్రార్థన చేసినప్పటికీ వీళ్ళు దేవుడు ఆ ప్రార్థన కూడా విన్నాడు. కొంతమంది ప్రార్థనకు ఎదురుగారో తెలుసా? ఏం సాకు చెప్తారో తెలుసా? నేను అన్ని మారిన తర్వాత వస్తాను, పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత వస్తాను. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ కోసం యేసు ప్రభు రాలా, రోగికే వైద్యుడు కావాలని చెప్పారు. మనం ఎవరో పర్ఫెక్ట్ కాదు. నేను అది మానలేకపోతున్నానండి, అందుకే రావట్లేదండి. అది మానాలంటే దేవుడి దగ్గరికి రావాలి, అది విడిచిపెట్టాలంటే దేవుడితో నడవాలి. నాకు విశ్వాసంతో ప్రార్థన చేయడం రావాలండి, కానీ అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే ప్రార్థన గుంపులో ఉండాలి, ఈ సహవాసంలో ఉండాలి. అంతేగాని నీ అలవాటు దేనికోసమైతే లాగుతుందో వాళ్ళ గుంపుతో, వాళ్ళ సహవాసంతో ఉంటూ నీవు దానిలో నుంచి బయటకు రావాలనుకుంటే ఎట్లా అవుతుంది? దేవుడు సహాయం ఎట్లా చేస్తాడు? దేవుడు పిల్లగా సంఘం ఐక్యత కలిగి ఉండాలి, అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. 4వ విషయం చెప్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వారైతే ఆయన వాడు కాదు. అంటే క్రీస్తు ఆత్మ లేకపోతే క్రీస్తు వారికి ఎట్లా అవుతాం మనం? వింటున్నారా? చూడండి, ఇక్కడ చూడండి, విశ్వాసంలో పేరు పెట్టుకుంటే మనం విశ్వాసం అయిపోం. విశ్వాసం ఉంటేనే విశ్వాసం ఉంటాం. క్రైస్తవులు అని గవర్నమెంట్ అన్నంత మాత్రాన మనం క్రైస్తవం అయిపోం. క్రీస్తును వెంబడించి, క్రీస్తును ధరించి, క్రీస్తు యొక్క నియమాల ప్రకారంగా నడుస్తూ, క్రీస్తును పోలి నడిచేటువంటి విధానంలో మనం ఉంటేనే క్రైస్తవులు అని మనం అనుకోవాలి. అంతేగాని క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. సో సంఘస్థులు పరిశుద్ధాత్మాభిషేకములో ఉండాలి, అనగా క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. దేవునిగా ఆత్మ వలన, లేకపోతే దేవుని ఆత్మను క్రీస్తు ఆత్మగా, క్రీస్తు ఆత్మకే క్రీస్తు దేవుడిగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. మీకు సమయం ఉంటే తర్వాత గృహానికి వెళ్ళి చదువుకోండి. 5 నుంచి 8 వరకు వచనాలు మనం చదివితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. 5 నుంచి శరీరానుసారం మీద మనసు ముక్తులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ముక్తులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 8వ అధ్యాయం చాలా జాగ్రత్తగా ధ్యానించండి. గృహానికి వెళ్ళిన తర్వాత వాక్యం చదువుతారా? రెఫరెన్స్ రాసుకొని ఈరోజు వాక్యం చెప్పేవారు రాసుకొని వాటిని ధ్యానించడానికి కూర్చోండి. ఆదివారమే బైబిల్ పట్టుకునేటువంటి విధంగా ఉండొద్దు. ఆమె హల్లెలూయా. సో ఆత్మానుసారులైనటువంటి వారు అనగా దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. చాలా వాక్యాలను వివరించడానికి అన్నిటికీ నాకు సమయం లేదు. సో క్రైస్తవులుగా ఉండేటువంటి వారందరూ తప్పకుండా క్రీస్తును వెంబడించేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు ఆత్మను ఎలా పొందగలం? మనం క్రీస్తు యొక్క విశ్వాసం ఉంచడం ద్వారానే మనము క్రీస్తు యొక్క విశ్వాసం ఉంచడం, ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చుతాం. కొంతమంది అందరినీ నమ్ముతానండి, నేను అందరినీ నమ్ముతాను. ఆయన దేవుడే, ఈయనే దేవుడే, ఆయన దేవుడే. ఒక్కోసారి నువ్వు కూడా దేవుడివే. ఎందుకంటే ఈరోజు నన్ను ప్రాణాలతో కాపాడాను, ఎందుకంటే ఈరోజు నాకు అన్నం పెట్టాను, ఎందుకంటే ఈరోజు నాకు డబ్బులు ఇచ్చాను, అందుకని నువ్వు కూడా దేవుడివే. నేను దేవుడిని కాదు, ఎక్కడున్న వాడు ఎవరు దేవుడు కాదు. ఈ సృష్టించినటువంటి సృష్టికర్తే దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే దేవుడు. చాలా మందికి ఆ విషయం తెలియదు.
ఇప్పుడు నేను మైకేల్ బర్త్డే అనుకోండి, మైకేల్కి మంచి గిఫ్ట్ తీసుకుని వచ్చి ఇచ్చాను అనుకోండి, మైకేల్కి థ్యాంక్స్ చెప్పాలనే ఆశ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అంకుల్ అంటాడా, థ్యాంక్ యూ గిఫ్ట్ అంటాడా? ఆ గిఫ్ట్ చూసి థ్యాంక్ యూ గిఫ్ట్ అంటాడా, లేకపోతే నేను తెచ్చాను కనుక నాకు థ్యాంక్స్ చెప్తారా? ఏమా వింటున్నారా? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్పకూడదు. గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటే తెచ్చిన వాడిని మర్చిపోతున్నాను, గిఫ్ట్ మీద ఫోకస్ ఎక్కువైపోయింది కదా. భార్య భర్తలో కూడా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పెళ్లి చేసుకొని భార్య భర్తలు ఉండేటువంటిది వేరు. పెళ్ళప్పుడు ఏం పెట్టాం, పెళ్ళప్పుడు ఏం తీసుకొచ్చాం? అరే ఆ గిఫ్ట్ మీద ఎందుకు నీకు ఫోకస్ అయిపోయింది. వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. డబ్బు వస్తుంది పోతుంది, దాని మీద కాదు మన ఫోకస్. కానీ క్రీస్తు మీద మన ఫోకస్ ఉండాలి, సృష్టికర్త మీద మన ఫోకస్ ఉండాలి. అంతేగాని సృష్టించినటువంటి సృష్టి మీద మన ఫోకస్ ఉండకూడదు. ఈ సృష్టి ఉంటుంది పోతుంది. కానీ నేను మంచి బట్టలు వేసుకుంటున్నాము, మనం ఒకరోజు ఈ బట్టలు వదిలిపెట్టేస్తామా? లేకపోతే పట్టు సారీ ఇంత ఖరీదు పెట్టుకున్నాను, ఎట్లా వదిలేయాలి అని దాన్ని కట్టుకొని చచ్చిపోతాము. లేదు కదా, దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. బ్రతుకున్నంత కాలమే నీటిగా చాలా చక్కగా నీటిని తయారీ కావాలి. ప్రాంతంకి వచ్చేటప్పుడు నీటిగా దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు చక్కగా బయలుదేరి హృదయాన్ని వడ్డీని మొత్తాన్ని శుద్ధి చేసుకొని నీటికి రావాలి. హల్లెలూయా. కానీ అది శాశ్వతమా? మన బట్టలు మనకు శాశ్వతమా? ఈ యొక్క హాల్ మనకు శాశ్వతమా? ఈ భూమి శాశ్వతమా అంటే ఏది శాశ్వతం కాదు, దేవుడు మాత్రమే శాశ్వతం. అందుకని ఈ ఆత్మలో ఉన్నంత వరకు క్రీస్తు ఆత్మను పొందినటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన ఎందుకు నమ్మకం కలిగి ఉండాలి. ప్రియ దేవుడు ఉండాలి. 5వ విషయాన్ని చెప్పి నేను గుర్తిస్తాను. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అవి కూడా క్లుప్తంగా చెప్పేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 13:34. జాన్ చాప్టర్ 13:34. యోహాను సువార్త 13:34. మన చదువుమా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ అక్కడ అండర్లైన్ చేసుకోండి. క్రొత్త ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటి అమ్మా? ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. ఆజ్ఞ ఏంటి? బాబా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్లీజ్ 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 మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నావా? ఏమంటే మీరు ప్రేమించుకోండి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి ఆజ్ఞ 3 సార్లు చేయండి. ఇక్కడ ఆజ్ఞ 15వ వచనంలో, 15వ అధ్యాయం 12వ వచనంలో, 17వ వచనంలో కూడా ఇక్కడ ఉంది. కమాండ్, ఆజ్ఞ 3 సార్లు దేవుడు మనకు చెప్తున్నటువంటి ఏంటంటే సంఘము లేకపోతే సంఘస్థులు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, సంఘము ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. పక్కవారి గురించి చెప్పండి, మనం ప్రేమ కలిగి ఉన్నామని చెప్పండి. పెద్ద చెప్పండి, అందరూ పెద్ద చెప్పండి, మనం ప్రేమ కలిగి ఉన్నామని చెప్పండి. హల్లెలూయా. సో మనం ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా వాక్యాలు ఉన్నాయి, మనం చదువుకోవాలంటే దానికి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి మా సమయం అయిపోయింది. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. తను తాను హెచ్చించుకునేటువంటి ప్రతి వాడు తగ్గింపబడును, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది మనకు బాగా తెలుసు వాక్యం. అంటే దేవుడు తగ్గిస్తాడా మనల్ని? హెచ్చిస్తాడా? తగ్గించడా? మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. వెరీ గుడ్. మరి మనం హెచ్చించుకుంటే అంటే దేవుడు తగ్గిస్తాడనే కదా.
దేవుడు తగ్గిస్తాడండి, దేవుడు ఇచ్చిస్తాడు కానీ ఇప్పుడు దేవుడు కోప్పడతాడండి, దేవుడు ప్రేమిస్తాడు కదా, ఎప్పుడు దేవుడు దుర్మార్గుడు అండి, ఆయన మంచివాడు కదా, ఆయన కరుణామయుడు కదా. దేవుని ఇప్పుడు మన తల్లిదండ్రులే చూద్దాం, ఎప్పుడు ప్రేమ చూపిస్తారా? వాళ్ళు కోప్పడరా? ఎప్పుడైతే మనం దేవుని దగ్గర తగ్గించుకుంటామో, తగ్గించినటువంటి వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు ప్రతిఫలం ఒకటే, నీవు హెచ్చించుకుంటే తప్పకుండా తగ్గించబడతావు. దీనులకు ప్రభు చూపిస్తాడంట, దీనులకు కృప చూపిస్తాడు. మరి ఏం చేస్తాడు? ఇంకోటి ఉంది, అది కాదు అది కూడా మాట చదువుకుందాం. కానీ ఏదో గుర్తొస్తా ఉంటాయి చాలా. 5:6 మొదటి పేతురు 5:6. అమ్మా 5:5 చదువు. 5:5లో 5వ వచనం చదువు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోనుడి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏ వస్త్రం ధరించుకోవాలి మనం? దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోనుడి. తర్వాత చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి అరే, ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తాడు? అహంకారులు ఏం చేస్తాడట? ఆయన ఎదిరిస్తాడు. నా వైపు చూడండి, అర్థం. ఇప్పుడు నేను అహంకారం పట్టుకోండి, వెళ్తున్నాను, గర్వంగా వెళ్తున్నాను. దేవుడు ఏం చేస్తాడు? నన్ను ఎదిరిస్తాడు. మనుషులు నన్ను ఎదిరిస్తే నా బలంతో, నా డబ్బుతో, నా పరపతితో, నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో, నాకు తెలిసిన వాళ్ళతో వాళ్ళని ఎదిరించవచ్చు. దేవుడు ఎట్లా ఎదిరిస్తామంటే మనసు ఎవరి వింటున్నారా? చూస్తున్నారా? చూడండి, ఎట్లా ధైర్యంగా వెళ్తాం అంటే ధైర్యం కాదు కదా, గర్వంగా వెళ్తూ ఉంటే వాళ్ళకి అహంకారం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తాడు? దేవుడు ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తే ఇంకెవరికి ఏమైనా ఉంటుందా మన పని? అయ్యా దేవా, నేను పలికినాను అన్నయ్య, నేను ఏమయ్యున్నాను నీ కృపను పట్టుకున్నాను. నేను ప్రార్థన చేస్తున్నానంటే ఈ స్థితిలో వస్తుందంటే నీ వల్ల ప్రభావం. నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నానంటే నీ కృప ద్వారా ఇచ్చిన నోరు ప్రభావం. నవ్వగలుగుతున్నానంటే నీ కృప ప్రభావం. నాకు ఒక నిరీక్షణ చనిపోయినా నేను లేస్తానంటే అది నీ ఇచ్చిన దయ్య ప్రభావం అని తగ్గించుకుంటా ఉంటే ఆయన కృపను చూపిస్తా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏముందని గర్వపడదాం? ఎంత ఉందని గర్వపడదాం? మనకు తెలియకుండానే అహంకారం లోపల నుంచి వస్తుంది, గర్వం లోపల నుంచి వచ్చేస్తుంది. దేవుడు పిల్లారా, సంఘం ఎట్లా ఉండాలనేటువంటి దేవుడు ఆశించిన విధంగా ఉండాలనేటువంటి ఈరోజు రాని వాళ్ళకి దేవుడు మాట్లాడకపోవచ్చు. ఏమో సాయంత్రం ఈ వాక్యం ద్వారా లైవ్ లో వింటే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో కూడా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఫిజికల్ గా సంఘంలో కూర్చొని ఉన్నటువంటి వానితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట సంఘము చెవుగలవాడు వినాలని చెప్పి దేవునికి వాక్యం మాట్లాడుతూ ఉంది. సంఘస్థులందరూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. సంఘస్థులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సంఘస్థులు ఐక్యత కలిగి ఉండాలి. సంఘస్థులు దేవుని వాక్యం ప్రకారంగా ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండాలి. సంఘస్థులు ఒకరితో ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. సంఘస్థులు ఒకరితో ఒకళ్ళు తగ్గించుకొని ఉండాలి. ఒకరిని నీకంటే ఎక్కువగా హెచ్చించాలి, ఘనముగా ఎంచాలని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. నేను కాదు గొప్ప, నీవు గొప్ప అని చెప్పి ఒకళ్ళు ప్రోత్సహించు. గొప్ప ఆ వాళ్ళు గొప్పని మనం ప్రభువునందు మనం తగ్గించుకొని వాళ్ళని హెచ్చించేటట్టు చేయాలి. లేదంటే గర్వం వచ్చేటువంటి ప్రమాదం మనకు ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16. ఈ వాక్యం ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ మీరు మర్చిపోయినా ఈ వాక్యం మాత్రం
మీరు చాలా జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి కూడా చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను. నేను సువార్తను ప్రకటించుచున్నాను. నాకు అతిశయ కారణము లేదు. నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్తను ప్రకటించుట వలన సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో చెప్తున్నటువంటి మాట, ఏ మాట ఇది? ఈ వాక్య ప్రకారం సంఘస్థులు సువార్తను ప్రకటించాలి, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నావా? సువార్తను ప్రకటిస్తున్నావా? గొర్రెలు కనాలి. మీకు తెలుసా గొర్రె సంవత్సరానికి ఎన్నిసార్లు గొర్రెలు కంటున్నాం తెలుసా? మేకలు అయితే 2 సార్లు, 6 నెలలకు ఒకసారి కట్టాయి కదా. మనకు 6 నెలలకు ఒక్కసారి కూడా ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోతే మనకి ఎక్కడుందండి ఆత్మల భారం? ఆత్మల పట్ల భారము కలిగి కన్నీళ్లు కాచి ప్రార్థన చేసినటువంటి రోజు ఎప్పుడో ఆలోచించు వెనక్కి తిరిగి. ఎక్కడున్నాయండి నీ కన్నీళ్ళు? మనకి జ్వరం వస్తే కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తాం, మన పిల్లలకి జ్వరం వస్తే కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తాం. మనకు మామూలుగా చదువు చేసిన అమ్మో కరోనా వచ్చిందని భయపడి అమ్మో ప్రభువా నన్ను బతికించేయాలి నమ్మకం ఉంటామని చెబుతాం. అగ్నిలోకి వెళ్ళిపోతున్నటువంటి నశించుతున్నటువంటి ఆత్మల పట్ల కన్నీళ్లు కాచి భారం కలిగి ప్రార్థన చేసేటువంటి ఆ మంట నీ గుండెల్లో ఎప్పుడు జరిగింది? ఆ కార్యము నీలో ఎప్పుడైనా చేస్తుందా? బలవంతం చేస్తుందా? ప్రభు ప్రేమ ఎప్పుడైనా బలవంతం చేస్తుందా? సువార్తను ప్రకటించాలనేటువంటి భారం అపోస్తలుడైనటువంటి పౌలు మీద మాత్రమే కాదు, పాస్టర్ మీద మాత్రమే కాదు, ప్రతి విశ్వాసం మీద, ప్రతి శిష్యుడి మీద, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద, చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు, వాళ్ళ మీద భారం మోపబడి ఉన్నది. హల్లెలూయా. నువ్వు స్కూల్లో చదువుకుంటున్నావేమో, ఈ తోటి వారికి సువార్త చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. క్రీస్తు గురించి చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్ళు నమ్ముతారో నమ్మరో, దాట్స్ డిఫరెంట్ థింగ్. వాళ్ళు నమ్మాలని మనం కార్యం చేయట్లేదు, మనం చూడాలని కాదు మనం చెప్పాల్సింది. సత్యాన్ని వాళ్ళకి ప్రకటించడం అనేటువంటిది చాలా తప్పకుండా చేయాలి. మరొక విశ్వాసాన్ని కలాలి, అప్పుడే సంఘం అభివృద్ధి పొందుతుంది. దానికి బదులుగా మనమే నిరసించిపోతూ ఉంటే, మనమే వెనకబడిపోతూ ఉంటే, మన కుటుంబాల్లోనే ప్రార్థన లేకుంటుంటే, మనలోనే ఐక్యత లేకుండా ఉంటే, మనలోనే సమాధానం లేకుండా ఉంటే, క్రీస్తు బిడ్డ ఎట్లా ఉంటాం? విశ్వాసాన్ని ఎట్లా చెప్పుకుంటాం? విశ్వాసిగా చెప్పుకుంటూ విశ్వాసం లేకపోతే మనం విశ్వాసగా ఎట్లా ఉండగలం? ఏదో పైన పెదవుల ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటే, హృదయాంతర భాగం నుంచి ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటి? ఏదో నమ్మకంగా పాస్టర్ అడుగుతారు కదా అని చెప్పి మొక్కం ఆడడం కోసం, లేకపోతే ఏదో కనబడాలి కదా అని చెప్పి దేవునికి మందిరానికి వస్తే దానివల్ల నీకు ఏమి ప్రయోజనం? నా కోసం కాదు, మన కోసం కాదు, సంఘానికి వచ్చేటువంటి క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపించి సహవాసంలో ఉండాలి, అనేకుల్ని రాజ్యములో చేర్చాలి. ఆ మంట ఎప్పుడు వస్తుంది? ఎట్లా వస్తామంట? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఆత్మ వరాలతో నింపబడినప్పుడు, దేవునికి ప్రేమ బలంతో చేసుకున్నప్పుడు నువ్వు సువార్త చెప్పడం కోసం నువ్వు ప్రయాసపడతావు. 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చెప్తే కాదు సువార్త ప్రకటించాల్సింది. యేసు ప్రభువుని నమ్మిన వెంటనే, నీకు దేవుడి యొక్క విలువ తెలిసిన వెంటనే ఆ విషయాన్ని అనేక మందికి తెలియచేయాలి. ఎన్నిసార్లు తెలియజేస్తున్నావు? ఎవరికి సువార్త చెప్తున్నావు? నీ జీవితం ద్వారా, నీ మాట ద్వారా, నీ నడక ద్వారా, నీ కుటుంబ ప్రార్థన ద్వారా, నీవు చేసేటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా క్రీస్తుని గురించినటువంటి సువార్తను చెప్తూ ఉన్నావా? దేవుడు బిడ్డలారా, మన మీద అన్యాయంగా అక్కడ తగ్గదు ఇక్కడ తగ్గుద్ది అని చెప్పి వాడు మోసం చేయడం కాదు వాళ్ళు చేయాల్సినటువంటిది.
రోగం తగ్గించేయగలిగినటువంటి సమర్థత దేవుడు కొనది. కానీ శారీరకమైనటువంటి రోగం కంటే రోగం, ఆత్మలో ఉన్నటువంటి పాపం అది తీసివేయాలి ఫస్ట్. అందుకనే మనం సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బాగు చేయలేం, మనం ఎవరిని మార్చలేము. క్రీస్తు ప్రేమ బలంతో చేస్తుంది. క్రీస్తు గురించి నువ్వు చెప్తే దేవునికి ఆత్మ బలంలో కార్యం జరిగిస్తుంది. అంతే మనం చేయాల్సింది. అబ్బాయి హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థనా జీవితం లేకుండా ఉండదు. బైబిల్ చదవటం మానుకోవద్దు. సహవాసానికి రావటం మానుకోవద్దు. కుటుంబ ప్రార్థన లేకుండా ఉండవద్దు. కుటుంబంగా దేవుని ఆరాధించాలనేటువంటి ఆశ లేకుండా ఉండవద్దు. ఒకరి పట్ల ఒక ప్రేమ లేకుండా ఉండవద్దు. అహంకారంతో ఒకరిని కించపరిచేటువంటి విధంగా మనం చూడవద్దు. వాళ్ళని హెచ్చిద్దాం. ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవి మనకు కావాల్సిన ప్రియ దేవుని బిడ్డలారా. అవి ఎవరిస్తారంటే క్రీస్తు ఇస్తాడు. ఎలా మనం కంటిన్యూగా కలిగి ఉండాలంటే యేసు ప్రభువే మనం మన కృపలో ఉండటం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ కార్యం మనతో సహాయం చేస్తూ నడిపించడం ద్వారా. అందుకని ఆయనతో కనెక్షన్ కలిగి ఉన్నాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నాకు తెలియదు దేవునికి వాక్యం నీతో ఏ విధంగా మాట్లాడిందో, కానీ నాకైతే స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సంఘం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా నువ్వు ఎదగాలని, ఫలించాలని, ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయాన్ని పోనీయడు. దేవుడు నీ దగ్గర నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో ప్రేరేపించబడినటువంటి కొలది దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, నాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభువా. నన్ను దర్శించావు, నీకు వందనాలు ప్రభు. చెప్పిన అందరూ ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేయండి. ఎవరు ఆగొద్దు. దయచేసి అందరూ తెలిసి ప్రార్థన చేయండి. నాతో చెప్పొద్దు మీ విషయాలు, ఈ దేవునితో చెప్పుకోండి. ప్రభు ఆత్మ కార్యాలు జరిగిస్తూ ఉండగా ఆత్మకు విధేయత చూపించండి. దేవుని ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు చెవియొక్కటి, ఆ మాటలకు స్పందించండి. ఆ మాటలకు నీ స్పందన అనేటువంటిది దేవునికి తెలియజేయండి. దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకోండి. దేవునికి ఒక ప్రమాణం చేయండి. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను నీ సాధనగా వాడుకోవా ప్రభువా. నన్ను నీ సాక్షిగా వాడుకోవా ప్రభువా. సువార్త ప్రకటించవలసినటువంటి భారము మా మీద పెట్టావు తండ్రి. ఆ భారమును మేము మర్చిపోతున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. మా ఇరుగు వారికి మేము సువార్త చెప్పుకుంటున్నామేమో మమ్మల్ని క్షమించండి. వారికి ప్రేమ చూపించకుండా ఉంటున్నామేమో మమ్మల్ని క్షమించండి. దానికంటే ముందు మేము ప్రేమ కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మా కుటుంబాల్లో సమాధానం లేదయ్యా, మీరు సమాధానం దయచేయండి. విశ్వాసంగా ఉంటున్నాను కానీ విశ్వాసం లేకుండా ఉంటున్నాను, నన్ను క్షమించండి. ప్రార్థన చేస్తారా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రార్థన చేస్తారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈ సమయం పోతే మళ్ళా రాదు. దేవునికి అప్పచెప్పండి ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా. అందరూ ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. Lord, we thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మనము ఆనందం సమర్పించుకొని ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దయచేసి ఆనందం సమయంలో పాడడానికి అవసరపడ we will come and sing a song today. పాట పాడుతూ ఉండగా మనము దేవుని సన్నిధిలో ఆనందం సమర్పించుకుందాం. దయచేసి గమనించండి, ప్రతి గురువారం మనకి జూమ్ మీటింగ్ ఉంటుంది.
కాబట్టి తప్పకుండా పాల్గొనండి, అందరూ పాల్గొనండి. మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ప్రార్థనలో పాల్గొనడానికి కుటుంబీకులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క వారంలో లాస్ట్ 3 days మనకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. సో కాబట్టి గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు మనకు జూమ్ మీటింగ్ ఉంటుంది. 3 రోజులు వీలైతే మీరు ఉపవాసం ఉండి ప్రార్థనలో పాల్గొనాల్సిందిగా క్రీస్తు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. నవంబర్ 1వ తారీఖున సండే ఆ రోజు ఆరాధనలో మనందరం కలిసి పాల్గొన్నాం. ఇంతవరకు దేవుడు మన అందరినీ మన సంఘంలో అయితే ఏ కరోనా అనేటువంటి వినకుండా దేవుడిని ఇంతవరకు చేశాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సో జాగ్రత్త కలిగి ఉండండి, వేడిని తాగండి, ఆవిరి పట్టండి, రోజు మాస్క్ వదలద్దు. అవసరమైతే బయటకు వెళ్తే చాలా ఇంపార్టెంట్ పని అయితే బయటకు పెట్టండి. కుటుంబాలతో జాగ్రత్తగా ఉండండి. ఎవరు విజిట్ చేసినా మీరు వెళ్ళినా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం కోరుచున్నాము. మీరందరూ క్షేమంగా ఉండాలి, మనందరం క్షేమంగా ఉండాలి అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి. మీరు రాకముందు ఇక్కడ అంతా శానిటైజ్ చేస్తాము, మీరు వెళ్ళిన తర్వాత కూడా శానిటైజ్ చేస్తున్నాం. నిర్భయంగా భయం లేకుండా దేవుని సన్నిధికి రండి, గడపండి, వెళ్ళాల్సిందిగా మనందరినీ కోరుచుకున్నాం. ఓకే. Thank you.
కొట్టే సరికొట్టాలంటే. మంచి పాట మీ జ్ఞాపకం చేసింది. యేసు ప్రభు తొందరగా వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. ఆమె సో ప్రతిరోజు ఏ క్షణంలోనైనా యేసు ప్రభు రావచ్చు, మనం సిద్ధపడి ఉండాలి ఆయనతో వెళ్ళడం కోసం. ఆమె కానుకల నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. చేరి వచ్చినటువంటి మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిలో మీ వాక్య ప్రకారంగా మేము జీవించి మీ చిత్తానుసారంగా మేము నడుచున్నట్లుగా, ఫలించి అభివృద్ధి పొందినట్లుగా, అనేక మంది దీవెనకరంగా ఉంటున్నట్లుగా మీరు సహాయం దయచేయండి. బిడ్డలు ఆశీర్వదించబడిన కొలది వారి వారి కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు మీ సన్నిధిలో అర్పించి ఉండగా నూరంతల ప్రతిఫలం మీ బిడ్డలకు అనుగ్రహించండి. చిన్నల్ని పెద్దల్ని పేరు పేరు మీరు దీవించండి. వారి వారి కుటుంబాలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. పిల్లలకి, యవనస్తులకు కావలసిన రక్షణ, సంరక్షణ అనుగ్రహించండి. స్త్రీలకు కావలసినటువంటి రక్షణ మీరు అనుగ్రహించండి. నశించుకోవచ్చినటువంటి ఆత్మల పట్ల మేమందరం భారం కలిగి విశ్వాస పరిచర్య మీరు జరిగించినట్లు మీరు సహాయం తెచ్చండి. నిశ్చితమైన నెక్స్ట్ సండే అనేక మందిని మేము మీ సన్నిధికి నడిపించే కృపను అనుగ్రహించండి. ఈరోజు ఎవరైతే రాలేక వెనకబడిపోయారో వారికి ఏది అడ్డుపడేది వచ్చిందో మాకు తెలియదు. ఇప్పుడు ఉద్యోగమా, వాళ్ళ యొక్క బిజినెస్, ఎవరైనా అనారోగ్యంగా ఉండి ఆగిపోయారా తెలియదు. ప్రభువా, ఈ బిడ్డలు మీ సన్నిధికి రావాలనేటువంటి ఆశను పుట్టించండి. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే మీ గాయపడినటువంటి హస్తము చేత వారిని తాకి మీరు స్వస్థపరచండి. మమ్మల్ని అందరినీ మీ యొక్క సన్నిధిలో భద్రపరిచి కాపాడి మీ చిత్తమైతే మళ్ళీ మేము గురువారం, శుక్రవారం, శనివారాలు 3 రోజులు జరగబోయేటువంటి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో మీరు మీ సహాయం దయచేయండి. మీ చిత్తమైన మళ్ళా నెక్స్ట్ సండేకి మరొక నెలలో ప్రవేశించడానికి మమ్మల్ని సిద్ధపరిచి మీ వలలో పాల్గొనేటువంటి సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. పిల్లల కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే గర్భాలు తెరవండి, ఈ కృప చూపించండి. ఒంటరితనంలో ఉంటే వారికి జంటగా మీరుండండి. తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులుగా మీరుండండి. కుటుంబ పరిస్థితులన్నిటినీ మీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాను. మీ తోడు నీడ వచ్చి నడిపించమని, మీ సహాయం అందించమని, వినవాక్య మా హృదయాల్లో పడి ఫలించడానికి సహాయం దయచేయమని మా ప్రభుని మీకు మాడేసే పెట్టని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమాయ యెహోవాను సమర్పించుము, సమస్తమైన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమాయ యెహోవాను సమర్పించుము. పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు కూడా చెప్పండి, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి
మిమ్మల్ని ఆశీర్వదించునుగాక చెప్పండి. దేవుని ఆశీర్వదించునుగాక. దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. God bless you all. సమాధానంతో ఉండండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. Thank you. The Bible says it's a good thing to give thanks to the Lord. Amen.